जैसे वो हठयोगी मानते हैं कि 3.5 घंटे ఏ విధంగా అటియోగిలు అంటారు 3.5 గంటల సేపు लगातार एक आसन पर कोई बैठा रहे నిరంతరము ఒకే ఆసనములో ఎవరైనా కూర్చొని ఉన్నట్లయితే तो उसका आसन पक्का हो जाता है। వారికి ఆ ఆసనం చాలా పక్కా అంటే స్థిరమైపోతుంది, వాళ్ళకి సహజమైపోతుంది. वो 24 घंटे भी बैठ सकता है। అప్పుడు వాళ్ళు 24 గంటల సేపు కూడా ఆసనంలో కూర్చోగలరు. कोई थकान नहीं होगी, వారికి అలసట ఉండదు, शरीर में अकड़न नहीं आएगी। ఒకే పొజిషన్లో కూర్చొని ఉంటే శరీరం అలానే నిలుక్కుపోతుంది కదా, అలానూ ఏమీ జరగదు. ऐसे यहाँ भी टाइम नुदा हुआ है। అలానూ ఇక్కడ కూడా సమయం అనేది ఫిక్స్ అయి ఉంది. 8 घंटे की बीज रूप स्टेज 8 గంటల సేపు బీజరూప స్టేజ్ని माना आत्मा अपनी परिपक्व स्टेज धारण कर चुकी है। ఎవరైతే బీజరూప స్టేజ్లో ఉంటారో వారు తమ ఆత్మీక స్థితిని మన పరిపక్వంగా ధారణ చేసుకున్నారని అర్థం. उसको कोई नीचे नहीं ला सकता उस स्टेज से। ఎవరైతే ఆత్మీక స్థితిలో స్థితమై ఉంటారో లేదా బీజరూప స్టేజ్లో స్థితమై ఉంటారో వారిని ఎవ్వరు కూడా అంటే వాళ్ళ స్టేజ్ నుండి కిందకి తీసుకుని రాలేరు. स्पेस में चली गई అంటే వారు స్పేస్లో వెళ్ళిపోయినట్లు. స్పేస్ అంటే పైన ఆకాశం వైపు, धरणी के आकर्षण से परे चली गई। భూమి యొక్క ఆకర్షణ శక్తి నుండి పైకి వెళ్ళడం. స్పేస్ అంటే మధ్యలోనే వేలాడుతూ ఉంటారు. आत्मिक स्थिति में कौन टिक सकेंगे? ఆత్మీక స్థితిలో ఎవరు స్థితం కాగలరు? आत्मा क्या चीज है ఆత్మ అంటే ఏంటి? ये कोई भी समझते नहीं। ఇది ఎవరికీ తెలియదు. क्या कहा? ఏమన్నారు? और दूसरे धर्म वालों की बुद्धि में, कम जन्म लेने वालों की बुद्धि में यही बात नहीं बैठती है कि आत्मा क्या चीज है। ఎవరైతే వేరే ధర్మాలలో జన్మ తీసుకుంటారో, తక్కువ జన్మల్లో వస్తారో, పూర్తి 84 జన్మల్లో రారో, వారికి ఈ విషయం బుద్ధిలో కూర్చోదు ఆత్మ అంటే ఏంటి అని. प्रश्न ही करते रहेंगे, बिंदी को कैसे याद करें। వారి ఇదే ప్రశ్న వేస్తూ ఉంటారు, బిందువుని ఎలా స్మృతి చేయాలి అని. अरे जिसने रसगुल्ला खाया होगा उससे रसगुल्ला की याद भी आएगी। అరే ఎవరైతే రసగుల్లా తిని ఉంటారో వారికే రసగుల్లా మాటి మాటికి గుర్తొస్తుంది. और जिसने कभी रसगुल्ला खाया ही नहीं ఎవరైతే జీవనంలో రసగుల్లా తినలేదో वो रसगुल्ले की याद कैसे करेगा। వారు రసగుల్లాని ఎలా స్మృతి చేయగలరు? तो ये आत्मिक स्थिति की बात भी उन्हीं की बुद्धि में जल्दी बैठेगी। అలానే ఈ ఆత్మీక స్థితి యొక్క మాట కూడా వారి బుద్ధిలోనే సహజంగా కూర్చుంటుంది. जो ऑलराउंड पार्ट बजाने वाले परमात्मा बाप के डायरेक्ट बच्चे आत्माएं हैं। इसलिए ఎవరైతే ఆల్రౌండ్ పాత్ర అభినయించేటటువంటి పరమాత్మ బాపు యొక్క డైరెక్ట్ సంతానం అయి ఉంటారో వారికి. मुरली में बाबा हमेशा क्या कहते हैं? మురళీలో బాబా ఎల్లప్పుడూ ఏం చెప్తూ ఉంటారు? रूहानी बाप बैठ ఆత్మీక తండ్రి కూర్చొని रूहानी बच्चों को समझाते हैं। ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తారు. आत्मिक स्थिति में टिकना क्यों जरूरी? ఆత్మీక స్థితిలో స్థితం అవడం ఎందుకు తప్పనిసరి? परिवर्तन का कोई ऐसा दृष्टांत दिखाना चाहिए। పరివర్తన యొక్క ఎగ్జాంపుల్ చూపించాలి. ఇప్పుడు అంటే మన జీవనంలో ఏదైనా పరివర్తన వచ్చింది అంటే ఆ పరివర్తన యొక్క ఉదాహరణ ఇతరులకి చూపించాలి. जैसे सेवा पर अटेंशन देते हो ఏ విధంగా సేవ పైన అటెన్షన్ ఇస్తారో तो सेवा वृद्धि को तो पाई है। అలా సేవ అయితే వృద్ధిని పొందింది. बाप दादा खुश हैं, బాప్ దాదా కూడా చాలా ఖుషి అయినారు. लेकिन अभी धारणा के ऊपर अटेंशन और चाहिए। అయితే ఇప్పుడు ధారణ పైన అటెన్షన్ అనేది ఉండాలి. क्योंकि अंत में सेवा चाहेंगे तो भी नहीं कर सकेंगे। ఎందుకనంటే అంతిమములో మీరు సేవ చేయాలనుకున్నప్పటికీ చేయలేకపోతారు. अभी कर ली सो कर ली, ఇప్పుడు ఏదైతే సేవ చేశారో చేశారు,
ముందుకి సేవ్ చేసే అవకాశం లభించదు. అంటే పరిస్థితులు అలా తయారవుతాయి. उस समय फरिश्ता लाइफ या शरीरी बनने का सेकंड में बिंदु लगाने का यही काम। ఆ సమయంలో ఫరిస్తా లైఫ్ అంటే ఒక్క సెకండ్లో బిందీని పెట్టే అభ్యాసం చేసేటటువంటి సమయం. काम में आवेगा। ఏదైతే మనం ఇప్పుడు అభ్యాసం చేసి ఉన్నామో ఒక్క సెకండ్లో బిందువుని పెట్టే అభ్యాసాన్ని, అది అంతిమ సమయంలో మనకి పనికి వస్తుంది. అందుకే ఎక్కువ విస్తారంలో వెళ్ళకూడదు. తెలిసింది మనకి విస్తారంలో వెళ్తున్నాము అని వెంటనే ఫుల్ స్టాప్, బిందు పెట్టేయాలి. బిందు పెట్టడం అంటే ఆ వాక్యం అంతటితో సమాప్తమైపోయింది అని. అలానే విస్తారంలో వెళ్తూ వెళ్తూ బిందు పెట్టేశాము అంటే ఇంకా నిస్సంకల్ప స్టేజ్లో రావడము అని అర్థం. అది ఇప్పటి నుండే అభ్యాసం చేశారు అంటే అంతిమంలో ఈ అభ్యాసం చాలా పనికొస్తుంది. और अचानक होना है। ఏదైతే ఏమైనా జరగనున్నదో అది సడన్లీ జరగనున్నది. इसका अभ्यास अगर सेवा भी की लेकिन इसका अभ्यास कम हुआ। భలే ఎంతైనా మీరు సేవ చేసి ఉండవచ్చు. అయితే ఈ ఫరిస్తా ఫన్ యొక్క అభ్యాసము, ఈ సెకండ్లో బిందు పెట్టే అభ్యాసము ఒకవేళ చేయలేదు అంటే और सेवा में ही लगे रहे। సేవలోనే నిమగ్నమై ఉన్నారు, బిజీగా ఉన్నారు. सेवा में लगना है लेकिन दोनों का बैलेंस चाहिए। భలే సేవ చెయ్యాలి, అయితే రెండింటి యొక్క బ్యాలెన్స్ ఉండాలి, స్వపురుషార్థము మరియు సేవ. बाप दादा बार बार इशारे दे रहे हैं। బాప్ దాదా మాటి మాటికి ఇషారా ఇస్తున్నారు, సైగా. कि अचानक होना है। ఏమైనా జరుగుతుంది అంటే అది అచానక్ అంటే సడన్లీ జరుగుతుంది, అకస్మాత్తుగా. और ऐसी सर्कमस्टांसेस में होना है। అటువంటి పరిస్థితుల్లో జరగనున్నది. इसलिए बाप को उलहना कोई नहीं दे। అందుకే తండ్రికి ఎవ్వరు కూడా అంటే ఉల్హన అంటే ఫిర్యాదులు అనేది చేయరాదు. कि आपने बताया नहीं। మీరు మాకు మొదటే చెప్పలేదు, చెప్పుంటే మేము అలా చేసి ఉండేవాళ్ళము, ఇలా చేసి ఉండేవారిమి అంటూ ఏ ప్రకారంగా తండ్రికి ఫిర్యాదులు చేయొద్దు. बाप दादा ने कई बार इशारा दिया है। బాప్ దాదా అనేక సార్లు సైగ చేసి ఉన్నారు, అంటే ఇషారా ఇచ్చి ఉన్నారు. कि समय ना अचानक और ना झुकाने वाला है। సమయం ఇప్పుడు సడన్లీ ఏదైనా పరివర్తన కావచ్చు. మరి సమయం ఇప్పుడు చాలా నాజూక్ సమయం నడుస్తుంది, సున్నితమైన సమయం. आ रहा है। ఇప్పుడు అటువంటి సున్నిత సమయం అనేది రానున్నది. इसलिए एवर रेडी। అందుకని సదా ఎవరెడీగా ఉండాలి. ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ మనం సదా ఎవరెడీ. उसके लिए अशरीरीपन का अनुभव आवश्यक है। దానికోసం అశరీరీ స్థితి యొక్క అభ్యాసం అనేది చాలా అవసరం. कितना भी कर्मों में बिजी हो, భలే కర్మల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, लेकिन बिजी होते हुए भी ఎంత బిజీగా ఉన్నప్పటికీ एक सेकंड अशरीरी बनने का अभ्यास अभी से करके देखो। మధ్య మధ్యలో ఒక్కొక్క సెకండ్ అశరీరీ అయ్యే అభ్యాసాన్ని ఇప్పటి నుండే చేస్తూ చేయండి. आप कहेंगे हम तो बहुत बिजी रहते हैं। మీరంటారు మేము చాలా బిజీగా ఉంటాము అని. अगर मानो कितने भी बिजी हो, భలే అనుకోండి, మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ आपको प्यास लगती है, మీకు ఒకవేళ దాహం వేసింది అంటే तो क्या करेंगे? అప్పుడేం చేస్తారు? దాహం వేస్తూ ఉంది, చాలా మీరు పనిలో బిజీగా ఉన్నారు,
అయితేను ఏం చేస్తారు అప్పుడు? है? पानी नहीं पिएंगे? నీళ్లు తాగరా? प्यास लगती है, गला सूख रहा है, దాహం వేస్తూ ఉంది, గొంతు ఎండిపోతూ ఉంది. तब आप कहते हम तो बहुत बिजी हैं. అప్పుడు కూడా అంటారా మేము చాలా బిజీగా ఉన్నాము అని? क्या करेंगे? ఏం చేస్తారు? पानी तो पिएंगे ना, నీళ్లు తాగుతారు కదా, क्योंकि समझते हो प्यास लगी है. ఎందుకంటే మీకు తెలుసు మీకు దాహం వేస్తూ ఉంది అని. तो पानी पीना तो जरूरी है ना. నీళ్లు తాగడం అయితే తప్పనిసరి కదా. ऐसे ही बीच बीच में अशरीरी आत्मिक स्थिति में स्थित रहने का अभ्यास बहुत जरूरी है. అలానే మధ్య మధ్యలో అశరీరీ పన్ అంటే ఆత్మిక స్థితిలో స్థితులయ్యే అభ్యాసం చేయడం కూడా చాలా అవసరం. क्योंकि आने वाले समय में ఎందుకంటే రాబోయే సమయంలో चारों ओर की हलचल होगी. నలువైపులా పరిస్థితులు చాలా హల్చల్ని తీసుకొస్తాయి. और हलचल की स्थिति में अचल होना अति आवश्यक है. అటువంటి హల్చల్ పరిస్థితుల్లో కూడా మీరు స్థిరంగా ఉండడం చాలా అవసరం. तो अगर अभी से बहुत काल का अभ्यास नहीं करेंगे ఒకవేళ ఇప్పటి నుండే చాలా సమయం యొక్క అభ్యాసం చేయలేదు అంటే చాలా సమయాన్ని నుండి तो अति हलचल के समय అప్పుడు అతి హల్చల్ యొక్క సమయంలో अचल कैसे रहेंगे? అచలంగా ఎలా ఉండగలరు? ये सारे दिन में 1-2 मिनट भी निकाल करके चेक करो. రోజంతలో 1-2 నిమిషాలు తీసి చెక్ చేసుకోండి. అంటే సమయాన్ని కేటాయించి మీ దినచర్యని చెక్ చేసుకోండి. इस समय प्रमाण आत्मिक स्थिति द्वारा సమయానుసారంగా ఆత్మిక స్థితి ద్వారా अशरीरी बन सकते हैं. అశరీరిగా అవగలుగుతున్నామా? चेक करो और चेंज करो. చెక్ చేసుకోండి. లేదు అంటే పరివర్తన చేసుకునే ప్రయత్నం చేయండి. सिर्फ चेक करके नहीं रह जाना. కేవలం చెక్ చేసుకొని ఉండిపోవద్దు. चेंज भी करो. పరివర్తన కూడా చేసుకోండి. तो बार बार इस अभ्यास को चेक करने से మాటి మాటికి ఈ అభ్యాసాన్ని చెక్ చేసుకోవడం వల్ల रिवाइज करने से नेचुरल आपकी स्थिति बन जाएगी. మాటి మాటికి రివైజ్ చేయడం వల్ల చెక్ చేసుకొని చూసుకోవడం వల్ల సహజంగానే మీ స్థితి అనేది తయారవుతుంది. అంటే అశరీరీ స్థితి లేదా ఆత్మిక స్థితి. कौन सी स्थिति? ఏ స్థితి? अशरीरी बनने की. అశరీరీలు అయ్యేటటువంటి అభ్యాసం. तो वर्तमान समय के हिसाब से बाप दादा फिर से इशारा दे रहे हैं. వర్తమాన సమయాన్ని లెక్కలో బాప్ దాదా మళ్ళీ మనకి ఇషారా ఇస్తూ ఉన్నారు. అంటే వర్తమాన సమయ అనుసారంగా రాబోయే పరిస్థితుల్ని బాప్ దాదా బుద్ధిలో పెట్టుకొని మనకి ఇషారా ఇస్తున్నారు. अपना संगम युग का लास्ट स्वरूप फरिश्ता. మీ సంగమ యుగం యొక్క లాస్ట్ స్వరూపమైంది ఫరిస్తా. अब जीवन में प्रत्यक्ष करो. ఆ ఫరిస్తాని స్వరూపాన్ని ఇప్పుడు జీవనంలో ప్రత్యక్షం చేసుకోండి. ఫరిస్తా అంటే ఈ భూమి యొక్క వాసీలతో ఏ ప్రకారమైన సంబంధం లేనటువంటి వారు. उस फरिश्ताई स्वरूप को साकार में लाओ. ఆ ఫరిస్తాయి స్వరూపాన్ని ఇప్పుడు సాకారంలో తీసుకురండి. ఆ అనుభూతిని చెయ్యండి. फरिश्ता बनने से अशरीरी बनना बहुत सहज हो जाएगा. ఫరిస్తా అవడంతో అశరీరీ అవడం చాలా సహజమవుతుంది. अपनी चेकिंग करो. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. सूक्ष्म रूप में भी लगाओ कोई विशेषता या अपनी या और किसी की.
वैसा अभिमान तो नहीं है। సూక్ష్మ రూపంలోనూ ఆకర్షణ తమ యొక్క విశేషతలు లేక వేరే వారి యొక్క విశేషతలపై అటువంటి అభిమానం అయితే లేదు కదా. कई बच्चों की छोटी सी बात भी होगी, కొంతమంది పిల్లలలో చిన్న విషయమైనా సరే तो अवस्था नीचे ऊपर हो जाती है। అవస్థ కింద మీదుగా అయిపోతుంది ఏదైనా చిన్న పరిస్థితి వచ్చినప్పటికీ. दिल खुश, चेहरा खुश, उसके बजाय चिंतन वाला चेहरा। దిల్ ఖుష్ ముఖము కూడా చాలా ఖుషీగా ఉండడానికి బదులు చింతన చేస్తున్న ముఖము चिंता वाला चेहरा। లేక చింతలతో కూడిన ముఖం కనిపిస్తుంది. और चलते चलते दिल शिकस्त भी हो जाते। మరి ఈ మార్గంలో నడుస్తూ నడుస్తూ దిల్ షికిస్త్ అంటే మనసుని చిన్నబుచ్చుకుంటారు, అంటే మనసు గాయపడుతుంది. दिल खुश के बजाय दिल शिकस्त हो जाते। దిల్ ఖుష్ అంటే హృదయపూర్వకంగా ఆనందంగా ఉండడానికి బదులుగా మనసునే బాధపడుతుంది. तो समझा? అర్థమైందా? अब अपने संगम युग की लास्ट स्टेज फरिश्तेपन के संस्कार इमर्ज करो। ఇప్పుడు ఈ సంగం యుగాని యొక్క లాస్ట్ స్టేజ్ ఏదైతే ఉందో ఫరిస్తాపన్, ఆ స్థితిని ఇమర్జ్ చేసుకోండి. बाप दादा सभी के लिए कहते हैं బాప్ దాదా అందరి కోసంగా తెలియచేస్తున్నారు. कि बीच बीच में समय निकाल करके మధ్య మధ్యలో సమయాన్ని కేటాయించి चाहे पुराने चाहे नए सभी को एकदम अशरीरी बनने की दिल जरूर करना है। భలే పాత వాళ్లే కావచ్చు కొత్త వాళ్లే కావచ్చు అందరూ అశరీరి అయ్యేటటువంటి డ్రిల్ తప్పకుండా చేయాలి. क्योंकि आने वाले समय में ఎందుకంటే రాబోయే పరిస్థితుల్లో सेकंड में अशरीरी बनना बहुत जरूरी है। సెకండ్లో అశరీరి అవ్వడం చాలా అవసరము. तो ये दिल कोई कहे समय नहीं मिला, ఈ డ్రిల్ చేయడానికి ఎవరైనా అన్నారనుకోండి మాకు సమయం లభించడం లేదు అని, कितना भी कोई बिजी हो, భలే ఎవరు ఎంత బిజీగా ఉన్నప్పటికీను पानी की प्यास लगती है तो क्या पानी नहीं पिएंगे? ఆ, దాహం వేస్తుంది అంటే నీళ్లు తాగరా ఏంటి? पानी पीने के लिए उठेंगे जरूर ना। నీళ్లు తాగడానికి లేస్తారు కదా, ఎంత బిజీగా ఉన్నప్పటికీను ఏదైనా పనిలో जरूरी समझ के उठेंगे ना। మంచినీళ్ళు తాగడం తప్పనిసరి అనుకుని లేస్తారు కదా దాహం వేస్తూ ఉంటే. तो ये 1 मिनट अशरीर बनने की दिल, ఇలా ఒక్క సెకండ్ అశరీరి అయ్యేటటువంటి ఈ డ్రిల్, ये प्रैक्टिस जरूर करो। ఈ యొక్క అభ్యాసం తప్పక చెయ్యండి. उस समय प्रैक्टिस नहीं कर सकेंगे, లాస్ట్లో పరిస్థితులు వచ్చినప్పుడు ఆ సమయంలో ప్రాక్టీస్ చేయలేరు. कई समझते हैं ना కొంతమంది ఇలా అనుకుంటారు కదా कि समय आएगा तो कर लेंगे, సమయం వచ్చినప్పుడు చేస్తాము అని. लेकिन नहीं, అలా ఏమీ కాదు. ये जन्म जन्म का बॉडी कॉन्शियस का अभ्यास ఈ జన్మ జన్మాంతరాల నుండి దేహాభిమానం యొక్క అభ్యాసం ఏదైతే ఉందో उस समय अशरीरी बनने नहीं देगा। ఆ సమయంలో మనల్ని అశరీరిగా అవనివ్వదు. इसलिए అందువలన अभी से कोई भी समय निकाल ఇప్పటి నుండే ఎలా అయినా సమయాన్ని కేటాయించి सारे दिन में समय प्रति समय जो भी समय निश्चित करो, రోజంతలో ప్రతి సమయం ఏదో ఒక సమయాన్ని ఫిక్స్ చేసుకొని 1 सेकंड में अशरीरी आत्मा हूँ, ఒక్క సెకండ్లో అశరీరి ఆత్మని आत्मा स्वरूप में स्थित हो जाओ। ఇలా ఆత్మీక స్వరూపంలో స్థితులవ్వండి. बॉडी कॉन्शियस अपनी तरफ खींचे नहीं, ఈ దేహాభిమానం తన వైపు మనల్ని ఆకర్షణ చేయకూడదు. ये अभ्यास सभी को करना है।
ఈ అభ్యాసము అందరూ చెయ్యాలి. चाहे पुराने हो चाहे नए हो, భలే పాత వాళ్లే కావచ్చు, కొత్త వాళ్లే కావచ్చు. क्योंकि बाप दादा ने कुछ समय से ये बात कही है. ఎందుకంటే బాప్ దాదా కొంచెం సమయం నుండి ఈ విషయాన్ని మాటి మాటికి చెప్తున్నారు. लेकिन करना जरूरी है. అయితే ఇది తప్పకుండా చేయాలి అందరూ. नहीं तो श्रीमत का हाथ में हाथ दे करके नहीं चल सकेंगे. లేదంటే శ్రీమతం యొక్క చేతిలో చేయి పెట్టి నడవలేరు. आपका वायदा है साथ चलेंगे. మీ యొక్క ప్రతిజ్ఞ అయింది జతలో తండ్రి జతలోనే నడుస్తాము అని. साथ साथ राज्य में आवेंगे. తండ్రి జతలోనే వెళ్తాము, తండ్రి జతలోనే జతలో రాజ్యంలో వస్తాము పాత్ర చేయడానికి. तो ये ड्रिल सभी को करनी है. అలా రావాలి అంటే ఈ డ్రిల్ తప్పకుండా అందరూ చెయ్యాలి. मुख्य मदद क्या है? ముఖ్యమైన సహయోగం ఏమిటి? मुख्य मदद है स्वर्ग की स्थापना में ముఖ్యమైన సహయోగమైంది స్వర్గ స్థాపనలో स्व स्थिति में स्थित रहना. స్వస్థితిలో స్థితులవ్వడం. स्वर्ग में जाना है तो स्व के ऊपर पहले निश्चय चाहिए कि मैं ज्योति बिंदु आत्मा हूँ. ఒకవేళ స్వర్గంలో వెళ్ళాలి అంటే స్వయం పైన నిశ్చయం ఉండాలి, నేను జ్యోతిర్బిందు ఆత్మని అని. घड़ी घड़ी भूल जाते हैं. ఈ విషయం మాటి మాటికి మర్చిపోతూ ఉంటారు. और जब आत्मा ज्योति बिंदु स्व की नहीं याद रही, ఎప్పుడైతే నేను ఆత్మ జ్యోతిర్బిందు అని స్వయాన్ని ఆత్మనే గుర్తు రావడం లేదు అంటే तो बाप तो याद नहीं आएगा. మరి తండ్రి అయితే ఇంకా స్మృతి రానే రారు. तो बाप तो निराकारी निर्विकारी निरहंकारी है. తండ్రి అయితే నిరాకారి నిర్వికారి నిరహంకారి అయ్యారు. पहली शर्त है आत्मिक स्थिति की. మొట్టమొదటి షరత్ అయింది ఆత్మిక స్థితిలో స్థితులవ్వాలి. कहावत भी है मरे बगैर स्वर्ग मिल न सके. ఇలా గాథ కూడా ఉన్నది, చనిపోకుండా స్వర్గం ఎవరికి లభించదు అని. तो वो तो स्थूल मरने को समझ लेते हैं. చనిపోయిన తర్వాతే స్వర్గం లభిస్తుంది అంటే వాళ్ళు అనుకుంటారు స్థూలంగా చనిపోయిన తర్వాత అని. स्थूल मरने की बात नहीं है. అయితే ఇక్కడ స్థూలంగా చనిపోయే విషయం అయితే కాదు. वास्तव में वो बात है जीते जी मरने की. వాస్తవంగా చనిపోవడం అంటే ఈ శరీరంలో జీవించి ఉన్నట్లే శరీర స్మృతి నుండి చనిపోవాలి. काम क्रोध लोभ मोह अहंकार इन 5 विकारों से अपने को కామ క్రోధ లోభ మోహ అహంకార్ ఈ పంచ వికారాల నుండి స్వయాన్ని दूर हटाना है. దూరంగా తీసుకువెళ్ళాలి. देह अभिमान को मारना है. దేహాభిమానాన్ని ఇప్పుడు చంపేసేయాలి. जब ऐसी स्टेज हमारी बनती है ఇలాంటి స్టేజ్ మనకి ఎప్పుడైతే తయారవుతుందో तो हम अपने को स्वर्ग में अनुभव करते हैं. అప్పుడు మనం మనల్ని స్వర్గంలో అనుభవం చేస్తాం. माने स्वर्ग में वो ही जा सकता है అంటే స్వర్గంలో వారే వెళ్ళగలరు जो स्व की स्थिति में जाए. ఎవరైతే స్వయం యొక్క ఆత్మ యొక్క స్థితిలో వెళ్తారో. इसलिए शब्द का नाम ही ऐसा है. అందుకే ఈ శబ్దం యొక్క పేరే అలా ఉంది. स्व माने आत्मा, స్వ అంటే ఆత్మ, ग माने गया. గా అంటే వెళ్ళడం. कहाँ गया? ఎక్కడికి వెళ్ళారు? आत्मिक स्थिति में गया. ఆత్మీక స్థితిలో వెళ్ళారు. तो जहाँ जहाँ देह अभिमान है ఎక్కడెక్కడైతే దేహాభిమానం ఉన్నదో वहाँ वहाँ आत्मिक स्थिति बन नहीं सकती. అక్కడ ఆత్మిక స్థితి అనేది తయారవడానికి సాధ్యం లేదు. आत्मिक स्थिति जैसे जैसे बनती जाएगी ఆత్మిక స్థితి ఎలా ఎలా తయారవుతూ ఉంటుందో आत्मा सुखी होती जाएगी. అక్కడ ఆత్మ సుఖ అనుభూతి చేస్తుంది జీవనంలో. प्रैक्टिकल ज्ञान है. ఈ జ్ఞానం ఏదైతే ఉందో ఇది ప్రాక్టికల్ జ్ఞానం. अमृत वेले सवेरे को बैठ करके అమృత్ వేళ ఉదయాన్నే లేచి కూర్చొని प्रैक्टिस करके देखो. ప్రాక్టీస్ చేసి చూడండి. जिस दिन अच्छी आत्मिक स्टेज बनेगी ఏ రోజైతే మంచిగా ఆత్మిక స్థితి తయారవుతుందో सारा दिन రోజంతా हल्कापन महसूस होगा. తేలికతన అనుభూతి అవుతుంది.
अगर सवेरे सवेरे देहवान की स्टेज रही ఒకవేళ ఉదయాన్నే దేహాభిమానం యొక్క స్టేజ్ ఉన్నట్లయితే, या देर से उठे ఒకవేళ ఆలస్యంగా లేచినట్లయితే, या नहीं उठ सके ఒకవేళ లేవలేకపోయినట్లయితే तो सारा दिन भारीपन महसूस होता है। రోజంతా భారీతనం అనుభూతి అవుతుంది. तो असली बात क्या हुई? स्वर्ग ఇక్కడ అన్నిటికంటే ముఖ్య విషయం ఏమైంది? और नरक की। స్వర్గం మరియు నరకం యొక్క విషయం. स्वर्ग और नरक का असली फाउंडेशन किस बात पर हुआ? అంటే స్వర్గం మరియు నరకం యొక్క ఫౌండేషన్ ముఖ్యంగా ఏ విషయంలో అవుతుంది? आत्मिक स्टेज। अभी हम बच्चे ఆత్మిక స్టేజ్ ఆధారంలో స్వర్గం, ఆత్మిక స్టేజ్ లేదు అంటే నరకం లభిస్తుంది. आए हैं बाप के गले का हार बनने के लिए। మనం ఇప్పుడు బాప్దాదా దగ్గరకు వచ్చాం. ఎందుకు? బాప్దాదా యొక్క మెడలో హారంగా అవడానికి. तो क्या करना पड़ेगा? అందుకని ఏం చేయాల్సి పడుతుంది? है? తండ్రి మెడలో హారంగా కావాలి అంటే ఏం చేయాలి? गले का हार बनने के लिए आए हैं, మెడలో హారంగా అయ్యేందుకు వచ్చాము అంటే तो कैसे बनेंगे? ఎలా అవగలరు? स्वयंवर होते थे, మొదట రోజుల్లో స్వయంవరం జరిగేది. तो कन्या वर के गले में हार डालती थी। కన్య వరుడు యొక్క మెడలో హారం వేసేది. तो समान के गले में हार डाला जाता है। సమాన వ్యక్తికి హారం వేస్తారా? ये भिकमंगे के गले में हार, कोढ़ी के गले में हार डाल देगी। ఎవరైనా అడుక్కునేవారో లేదో పక్షవాతం అలాంటి రోగాలు ఉంటాయి కదా, చర్మ రోగం, అలాంటి వాళ్ళకి ఏమైనా వరమాల వేస్తారా? समान होना चाहिए ना। వరమాల వేయడానికి సమానత అనేది ఉండాలి కదా. गला हार बनने के लिए అలానే తండ్రి మెడలో హారం అయ్యేందుకు కూడా సమానత అనేది అవసరం. तो क्या करना पड़े? అందుకని ఏం చేయాలి? कहाँ समान बनना पड़े? బాప్ సమానంగా అవ్వాలి అన్నారు. బాప్ సమానంగా అంటే ఏ విషయంలో బాప్ సమానంగా అవ్వాలి? जैसे बाप निराकारी, ఏ విధంగా తండ్రి నిరాకారినో वैसे हमारी स्टेज भी అలానే మన యొక్క స్టేజ్ కూడా निराकारी, निर्विकारी, निरहंकारी स्टेज झलकनी चाहिए। నిరాకారి, నిర్వికారి, నిరహంకారి స్టేజ్ అనేది మన ద్వారా వ్యక్తం అవ్వాలి. आत्माभिमानी बनना बहुत जरूरी है। ఆత్మాభిమానిలుగా అవడం చాలా తప్పనిసరి. आगे चल के तो मौत का बाजार लगेगा। ముందుకి ఎక్కడ చూసినా అక్కడ మృత్యువే మృత్యువు, బజార్ లాగా ఉంటుంది. అన్ని షాపుల్లో ఒకే వస్తువు లభిస్తూ ఉంటుంది కదా, అలా ఇక్కడ ఎక్కడ చూసినా అక్కడ మృత్యు మృత్యు. ढेर की ढेर अकाले मौतें होती रहेंगी। లెక్కలేనంత మంది అకాల మృత్యువాత పడుతూ ఉంటారు. जो अकाले मौत में मरते हैं ఎవరు అకాల మృత్యువులో చనిపోతారో वो भूत प्रेत बनते हैं। వారందరూ భూత పిచాచాలు అవుతూ ఉంటారు. उनको अपना आधार चाहिए। వారికి తమ ఆధారం అనేది కావాలి. एक एक आधार में अनेक सोलें प्रवेश करेंगी। ఒక్కొక్క ఆధారంలో అనేక ఆత్మలు ప్రవేశిస్తూ ఉంటాయి, అలా భూత ప్రేత ఆత్మలు. उल्टे पलटे काम कराती रहेंगी। ఉల్టా పుల్టా అంటే మంచి పనులు కాదు, ఉల్టా పనులన్నీ చేయిస్తూ ఉంటాయి ఆత్మలు ప్రవేశించి. इसलिए अभी से बहुत प्रैक्टिस करनी है। అందుకని ఇప్పటి నుంచి చాలా మంచిగా అభ్యాసం చేయాలి. दुनिया में ప్రపంచంలో सूक्ष्म शरीरधारी आत्माओं की संख्या बढ़ेगी या घटेगी? సూక్ష్మ శరీరధారి ఆత్మల యొక్క సంఖ్య పెరుగుతుందా తరుగుతుందా? दिन పెరుగుతుంది. दूनी रात चौगुनी बढ़ती जाएगी। పగలు 2 రాత్రి 4 భూత ప్రేత ఆత్మల యొక్క ఆత్మలు పెరుగుతూ ఉంటారు.
क्योंकि अकाल मौत लगातार बढ़ रही है या घट रही है? ఎందుకంటే అకాల మృత్యువులు నిరంతరం పెరుగుతూ ఉన్నాయా, తరుగుతూ ఉన్నాయా? अकाल मौत बढ़ती चली जाएगी। అకాల మృత్యువులు పెరుగుతూ పోతాయి. लगातार भूकंप होंगे तो बड़े बड़े मकान, बड़ी बड़ी बिल्डिंग, मल्टी स्टोरी सारी गिरेंगी। నిరంతరము భూకంపాలు వస్తూ ఉన్నాయి అంటే పెద్ద పెద్ద బిల్డింగులు, మల్టీ స్టోరేజ్ అంటే 50-60 అంతస్తుల బిల్డింగులు ఏవైతే కట్టున్నాయో అవన్నీ పడిపోతాయి, నేలమట్టం అయిపోతాయి. तो अकाल मौत बढ़ेगी। అందుకని అకాల మృత్యువులు పెరుగుతూ ఉంటాయి. वो आत्माएं कहाँ जाएंगी? మరి ఆ ఆత్మలందరూ ఎక్కడికి వెళ్తారు? उनका उद्धार कहाँ से होगा? వారి యొక్క ఉద్ధారం ఎలా జరగగలదు, ఎక్కడ జరుగుతుంది? यही बीज रूप आत्माएं हैं, ఈ బీజరూప ఆత్మల ద్వారానే जिस द्वारा उनका उद्धार होना है। వారి యొక్క ఉద్ధారం అనేది జరగనున్నది. इसलिए एक एक में अनेक अनेक प्रवेश करेंगे। అందుకే ఒక్కొక్క ఆత్మలో అనేక అనేక ఆత్మలు ప్రవేశిస్తారు. परंतु जो आत्मिक स्थिति के पक्के होंगे, అయితే ఎవరు ఆత్మిక స్థితిలో పక్కాగా ఉంటారో वो उनके प्रभाव में आने वाले नहीं है। వారు ఆ భూత ప్రేత ఆత్మల యొక్క ప్రభావంలో వెళ్ళేవారు కానే కారు. क्योंकि उनके ऊपर ईश्वरीय ज्ञान का पूरा प्रभाव चढ़ा हुआ है। ఎందుకంటే వారిపై ఈశ్వరీయ జ్ఞానం యొక్క ప్రభావం పూర్తిగా ఎక్కుంది. तो उनकी प्रजा भी बनने वाले नहीं है। అందుకని వారు ఆ భూత ప్రేత ఆత్మలకు ప్రభావితమై వారి ప్రజలయ్యేవారుగా ఉండరు. जो आत्मिक स्थिति में कच्चे होंगे, ఎవరు ఆత్మిక స్థితిలో పరిపక్వం స్థితి ఉండదో उनके ऊपर उन आत्माओं का प्रभाव हो जाएगा। అటువంటి ఆత్మల పైన ఆ భూత ప్రేత ఆత్మల యొక్క ప్రభావం పడుతుంది. सवारी कर लेंगी। అవి వారి పైన సవారీ చేస్తాయి, అంటే వారిని కూడా తమ కంట్రోల్లో తీసుకుంటాయి.